హాయ్ హాయ్ అండి. నేనైతే జమయాకి వచ్చాను. మా మేడం మామిడికాయలు తెచ్చి ఊరికాయ పెట్టమన్నమాట. ఇక్కడికి వచ్చి మామిడికాయలు లేవు, పచ్చి మామిడికాయలు తేమని చెప్పింది, పంపించింది. ఊరికాయ పెట్టు పచ్చిమిరపకాయలు తెచ్చి మామిడికాయలు అయితే లేవు. చికెన్ మకరోని వీడియో అయితే పెట్టమన్నారు కదా, ఇప్పుడైతే చేస్తాను. వీడియో అయితే పెట్టాను. లాస్ట్ వరకు వీడియో చూసేసి ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు అయితే లేవు, కరివేపాకు ఆవాలు అయితే తీసుకున్నానండి. జమియాకి అయితే ఇస్తాను, తీసేయండి జమియా. ఉల్లికాయలు ఎలా ఉన్నాయి చూడండి. దోసకాయ అన్నమాట, ఇది కూర దోసకాయ. చిట్టి చిట్టి గుమ్మడికాయలు, గెంజిగడ్డలు, సొరకాయ, కల్లం మామ అక్క మాఫీ, కూరగాయలు, కాకరకాయలు ఉన్నాయి చూడండి. కాకరకాయలు బలం ఉన్నాయి, కాకరకాయలు సూపర్గా ఉన్నాయి. కాకరకాయలు కుమారి మ్యాంగో మాఫీ. మామిడికాయలు ఉన్నాయి, నచ్చిన మామిడికాయలు అయితే లేవు అన్నమాట. కలింగరకాయలు చూడండి, కోసి పెట్టారు కట్ చేసి. జామకాయలు, దోసకాయలు, జామకాయలు, చిన్నకాయలు, అరటికాయలు, ఇక్కడైతే వంకాయలు అన్నీ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పుడైతే జమియాకి వచ్చాం. ఈ టైంలో జమియాకి వచ్చి ఇంటికి పోతున్నాం. ఇప్పుడైతే మళ్ళీ వంట చేయాలన్నమాట. ఎలా సార్ బదన సవి యాక్సిడెంట్. కొబ్బరి వాటర్ అయితే తెచ్చుకున్నానండి. చూడండి, నాకు కొబ్బరి వాటర్ అంటే చాలా ఇష్టము. ఇట్లా కొబ్బరి నాత కొబ్బరి ఉంటుంది కదా, చాలా ఇష్టం అన్నమాట. ఇంటి దగ్గర తెచ్చి తాగుతూ ఉంటాను. ఈరోజు అయితే మకరోని అయితే చేస్తున్నాను. మకరోని అయితే ఇలా అయితే ఉడకబెడుతున్నాను. ఇదైతే ఇప్పుడైతే ఉడికిపోయింది. వీటిలో అయితే నేను కొద్దిగా ఉప్పు, అలాగనే కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసానండి. లైట్గా కొంచెం అయితే వేసాను. ఆయిల్ వేసుకుంటే ఇలా పొడి పొడిగా అయితే వస్తుంది అన్నమాట. ఉడికేటప్పుడే వంటలాగా పట్టకుండా ఉంటుంది. మకరోని అయితే ఇలా వంచేసానండి. వంచి ఇలా అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిలోకి అయితే ఇదైతే వేసానండి. ఇక్కడైతే వీటిని అయితే జబ్దా అంటారనమాట. ఇదైతే వేసాను. ఇప్పుడు చూసారా, ఉల్లిపాయలు వేసుకున్నాము. చికెన్ మకరోని అండి, ఇదైతే చికెన్ మకరోని అనమాట. 2 ఐటమ్స్ అయితే చేస్తున్నాను. ఒకటి చికెన్తో చేస్తున్నాను, ఒకటైతే చికెన్ లేకుండా టమాటోతో అయితే ఒకటి చేస్తున్నాను మసాలాకు అనమాట. ఇదైతే చికెన్ అండి, ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, అల్లం తెల్లగడ్డ పేస్ట్, క్యాప్షను. ఇక్కడైతే మ్యాగీ అండి, ఇది మ్యాగీ. అలాగనే కొద్దిగా జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, కొద్దిగా అయితే ధనియాల పౌడర్ కూడా తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసాను కదా, ఇవైతే వేయించుకుందాం బాగా. ఈ మకరోనిలో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనమైతే మ్యాగీ, ఇది మ్యాగీ అన్నమాట.
ఇదనమాట మ్యాగీ వేసాను. అలాగనే కొద్దిగా జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, కొద్దిగా అయితే ధనియాల పౌడర్. దీనికైతే క్రైమర్ మకరోని కాబట్టి మసాలా అయితే ఎక్కువ వేయకూడదండి, పసుపుగా వేయకూడదు అనమాట. మకరోనీలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడైతే మా సారుగ్గున ఇంకొక ఐటమ్స్ మకరోని అయితే చేయాలి. అవసరం మకరోని అనమాట, టమాటా వేసి చేయాలన్నమాట. ఇది కూడా బాగా మగ్గనిద్దాము. నేనైతే పాలు కూడా కొద్దిగా అయితే వేస్తున్నానండి. మగ్గిపోయింది కదా, పాలు అయితే కొద్దిగా అయితే వేస్తాను అనమాట, బాగుంటుంది. ఇప్పుడైతే ఇదైతే వేసుకుందాము. ఇదైతే వేస్తున్నాను. ఇదైతే క్రైమర్ అండి. వీటిలో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. మా చిన్నోనికి రోజుకు ఒక రకం అయితే చేయాలన్నమాట. ఇది కూడా వేసుకుందాము. ఇదైతే చిన్నపిల్లోనికి మాత్రమే ఒకనికేనమాట. ఇది కూడా ఇలా వేసి బాగా కలుపుకోవాలి. అండి సాల్ట్ అనమాట. నేను మకరోనీలో అయితే వేసాను, మళ్ళీ మ్యాగీని వేసాను కదా, ఇప్పుడైతే చూసుకొని వేసుకోవాలి. మ్యాగీలో అయితే ఉప్పు అయితే ఉంటుందండి, ఎక్కువ చూసుకొని అయితే వేసుకోవాలన్నమాట. మగ్గిపోయింది కదా, మకరోనీ అయితే వేసుకుందాము. అక్క నువ్వు మకరోనీ చూపించలేదు అని అయితే అడిగారు కొంతమంది. చూపిస్తున్నాను. ఇదిగోండి వేస్తున్నాను మకరోనీ. ఇలా అనమాట. నేను ఇదైతే కొద్దిగానే వేసాను, చిన్ననికి మాత్రమే అనమాట. ఇప్పుడైతే కాసేపు మూత అయితే పెట్టేసుకుందాం. ఇదైతే మాంసం అండి, ఇలా అయితే నానబెట్టాను. ఇదైతే పెద్దోనికి అంబూరుగా అయితే చేయాలన్నమాట. అంబూరుగా చేయాలి మాంసంతో. నైట్ కూడా ఒక్కొక్కరికి ఒక రకం అయితే ఐటమ్స్ చేయాలండి. ఇక్కడైతే మకరోని అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర అయితే కొద్దిగా చల్లేద్దాం. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది. పెద్దోడైతే మకరోని తినడు. మాంసంతో అంబూరగా అయితే చేస్తున్నాను, చేయమన్నాడు అనమాట పెద్దోడు. మా సారుకైతే ఇలా ఉడకబెట్టిండేది పక్కకు తీసానండి. ఇదైతే టమోటా వేసి చేయాలన్నమాట. ఇదైతే క్రైమర్ మకరోని అండి, క్రైమర్ మకరోని అంటారు వీటిని. రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చిన్నను తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ మా సారుకైతే మకరోని చేయాలి.